ఏమండి, ఎవరొచ్చారో చూడు. మా అమ్మ వచ్చింది. నా ముందటిని నా బిడ్డను కొడతావా? ఎంత ధైర్యం నీకు? అవును కొడతా, మధ్యలో వస్తే మిమ్మల్ని కూడా కొడతా. ఏంటి మా అమ్మని అంత మాట అంటావా? పెద్దవాళ్ళు వస్తే మర్యాద ఇచ్చుడు తెలియదా నీకు? మర్యాద కావాలనా? ఇంతకంటే మర్యాద ఎవరు ఇయ్యరు. అడ్డమైన వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో పడి తింటారు. అసలు నువ్వెవరు మా ఇంట్లో వచ్చి తినడానికి? ఆపండి, మా అమ్మ నచ్చినప్పటి నుంచి అవమానిస్తూనే ఉన్నావు. ఇక నేను భరించలేను. అవమానించడమే కాదు, మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తా. ఏమైంది బిడ్డ? అల్లుడు మంచోడు అన్నావు, మంచిగా చూసుకుంటాడు అన్నావు, ఇక్కడ చూస్తేనేమో గిట్లున్నాడు. అమ్మ, నేను అబద్ధం చెప్తలేను, నన్ను మంచిగా చూసుకుంటాడు. వద్దు బిడ్డ, ఇక నాకు చెప్పకు. నిన్నెంత మంచిగా చూసుకుంటాడో నా కల్లారా నేను చూస్తున్నాను. ఏంటి, నీ బిడ్డని మంచిగా చూసుకుంటలేనా? ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా, కానీ ఆ బంధం ఆమె వరకే, మీతో సంబంధం లేదు. ఎందుకు అల్లుడు అట్లా మాట్లాడుతున్నారు? నేను మీ అమ్మ లాంటి దాన్ని కాదా? ఇదేనా మీ తల్లిదండ్రులు నీకు నేర్పించింది? నా తల్లిదండ్రులు పెద్దలకు ఎలా గౌరవించాలో నేర్పించారు, కానీ తప్పడం లేదు. ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పండి. నా బిడ్డ ఏం చేసిందో? మా అమ్మా నాన్నను ఎంతో టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది నీ బిడ్డ. మా అమ్మా నాన్న గౌరవం ఇవ్వనప్పుడు నేను మీకెందుకు గౌరవం ఇస్తాను? అల్లుడు చెప్పింది నిజమేనానే? సైలెంట్గా ఉంది, అర్థం కావట్లేదా మీకు? బుద్ధుందా అనే నీకు? చిన్నప్పటి నుంచి నేర్పించింది ఇదేనా నీకు? పెళ్లి తర్వాత మేము కాదే తల్లిదండ్రులం, అత్తమామలే తల్లిదండ్రులు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ప్రేమతో మాట్లాడాలి. కానీ నువ్వేం చేసావు? అత్తమామల్ని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసినావు. ఇంత మంచి ఇంటికి కోడలిగా రావడానికి అదృష్టం ఉండాలి. ఛీ, చిన్నప్పటి నుంచి ఈ సంస్కారమేనా నీకు నేర్పించింది? మా పరువు తీస్తున్నావు కదే. నీ వల్లే, కేవలం నీ వల్లే అల్లుడు నన్ను అవమానించిండు. అమ్మ, నేను చేసింది పెద్ద తప్పే, నన్ను క్షమించే. నన్ను కాదే అడగాల్సింది, మీ అత్తమామను క్షమించమని అడిగి వెళ్ళి ఇంటికి తీసుకురా. ఏమండి, ఇప్పటి నుంచి ఇలాంటి తప్పు చేయనండి, నన్ను క్షమించండి. సారీ అత్తమ్మ, ఏమనుకోకండి. ఈ బిడ్డ వల్ల మిమ్మల్ని అనాల్సి వచ్చింది. భోజనం చేసి వెళ్ళండి అత్తమ్మ. సరే అల్లుడు.